వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో పార్లమెంటు నియోజకవర్గాలు, రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు కార్యక్రమం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకోనప్పటికీ హోంమంత్రి అమిత్ షా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి అంతర్గతంగా ఈ అంశాన్ని చర్చించడం, ఈ వార్తలన్నీ పత్రికల్లో రావడంతో ఇది ఇప్పుడు భారతదేశంలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. అంటే భారత ప్రభుత్వము నియోజకవర్గాల సంఖ్యను దాదాపు 50% పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా పెంచితే ఎక్కువ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది, పాలన ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లాగనే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో 2008లో పునర్విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తర్వాత ఏపీ రాష్ట్రానికి వేరుగా కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినందువల్ల అప్పట్లో ఎక్కువగా నియోజకవర్గాల మార్పులు, అంటే ఒక నియోజకవర్గము ఇప్పుడు ఉదాహరణకు ప్రకాశం జిల్లా మార్టూరు నియోజకవర్గం రద్దయిపోయి పర్చూరు నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ తర్వాత అంటే రద్దు చేసిన ఒక నియోజకవర్గాన్ని రద్దు చేసినా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఇంకో చోట నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనే గిద్దలూరు నియోజకవర్గాన్ని రద్దు చేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కొత్తగా అప్పుడు ఏర్పాటు చేశారు. ఇట్లా కొన్ని నియోజకవర్గాల మార్పులు జరిగినాయి, కానీ నియోజకవర్గాల సంఖ్య మాత్రము అలాగే ఉంది. కానీ భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన కానీ, నియోజకవర్గాల పెంపు కానీ భారీ స్థాయిలో ఉంటుంది. అది కూడా ఓటర్ల సంఖ్యను కూడా కొంచెము తక్కువ సంఖ్యలోనే నియోజకవర్గం ఏర్పాటవుతుందనేది ఒక చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడున్న అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా. ఎక్కడో ఒక చోట కొంచెం 2 లక్షలకు తక్కువ కూడా ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు జరగబోయే పునర్విభజనలో ప్రతి నియోజకవర్గానికి సమాన ఓట్లు, దాదాపు కొంచెం అటు ఇటు తేడాగా సమాన ఓట్లు ఉండేవిగా చూడాలనేది కూడా ఒక ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. అట్లా సమాన ఓట్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు మండలాలు దాదాపు ఇప్పుడు ఉన్నాయన్నీ కూడాను ప్రతి మండలము ప్రతి నియోజకవర్గం ఒక నియోజకవర్గంలో కంప్లీట్గా ఉంది. కానీ రేపు భవిష్యత్తులో జరగబోయే పునర్విభజనలో ఒక్కోసారి ఒక మండలం 2 భాగాలయ్యే అవకాశాలు కూడా ఉంటుందా? ఒకవేళ ఉంటే దానివల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి, పరిపాలనా పరంగా లేనిపోయిన సమస్యలు వస్తాయి. కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్న ఒక మండలాన్ని ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలోనే ఉంచాలనే ఆలోచన కూడా ఆ ప్రభుత్వంలో ఉంది. ఆ విధంగా చేసినప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 50% నియోజకవర్గాలను పెంచితే కనీసము ఎంత లేదన్నా కూడాను 237 నుంచి 38 నియోజకవర్గాల వరకు కొత్తగా అంటే మొత్తం కలిపి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. వీటికి తోడు మరొక 50% కలిపితే మొత్తం నియోజకవర్గాలు 238 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విధంగా పెంపుదల వల్ల పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలకు నాయకులు కూడా చేరువవుతారనే ఒక భావం ప్రభుత్వంలో ఉంది. అట్లాగనే పార్లమెంటు స్థానాలు ఏపీలో 25 ఉంటే ఇది 50% పెంచడం వల్ల సుమారుగా 12 నుంచి 13 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అంటే 37 లేదా 38 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఈ విధంగా పునర్విభజన జరిగేందుకు సన్నాహాలు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి జనాభా సేకరణ కూడా నిర్వహించడానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా సమాచారం అందించింది. ప్రస్తుతం ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి
ఓటర్ల సవరణ కార్యక్రమం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ఓటర్ల శుద్ధి కార్యక్రమం అంటుంది. అంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా చేరేవాళ్ళు ఉంటారు, చాలామంది తొలగించాల్సిన వాళ్ళు అనర్హులైనటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా ఈ అన్నింటిని పరిశీలన చేసి ఈ పరిశీలనలో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు కూడా ఆయా పార్టీల కార్యాలయాల్లో సమావేశాలు సభలు పెట్టుకొని మాట్లాడుకొని ఈ ఓటర్ల సవరణ కార్యక్రమంలో బూత్ స్థాయి కమిటీ నాయకులందరూ అంటే ఏజెంట్లు పాల్గొనాలి. వీళ్ళకైతే మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూడటం వల్ల ఓటర్ల సవరణ కార్యక్రమం కూడా సక్రమంగా జరుగుతుందనే ఒక ఆలోచన ఉంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, పార్లమెంటు స్థానాలు వీటిల్లో కూడా అప్పుడు ఎంత ఈ సవరణ ద్వారా ఏ నియోజకవర్గానికి ఎన్ని ఓట్లు వస్తాయనేది ఒక ఆలోచన కూడా ఉంటుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు ఒక 238 కాబోతున్నాయి. అట్లాగనే పార్లమెంటు స్థానాలు 38 దాకా కాబోతున్నాయి. కొత్తగా విభజన జరిగేటప్పుడు రాజకీయాలు కూడా అదే స్థాయిలో ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నియోజకవర్గాల పెంపు విభజన కార్యక్రమం జరిగేటప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వ ప్రభావము ఖచ్చితంగా దీని మీద ఉంటుందనే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడాను కలెక్టర్ల నేతృత్వంలో కలెక్టర్ల కనుసన్నల్లో జరగాలి. ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏ విషయమైనా కూడాను ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వము దానికి సంబంధించి ముందు కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసి కలెక్టర్ ద్వారానే ఈ నిర్వహణ కార్యక్రమం అంతా ఉంటుంది. అందుకనే కలెక్టర్లను చాలా వరకు ప్రభుత్వము ఏమి చెప్తే అది చేయటానికి రెడీగా ఉండే వాళ్ళనే నియమించుకుంటారు. అందువల్ల అధికార పార్టీ ప్రమేయము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా ఉన్నందువల్ల 3 పార్టీలది ఒకే విధమైన వాయిస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఒకటే ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పునర్విభజన కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహం రూపొందిస్తుంది, ఎట్లా సమస్యలను ఎదుర్కొంటుంది, నియోజకవర్గాల పునర్విభజనలో వాళ్లకు వ్యతిరేకంగా నియోజకవర్గాలు కొత్తవి ఏర్పాటైతే పరిస్థితులు ఏంటి, వీటన్నింటిని కూడా అంచనా వేయడానికి పార్టీల నాయకులు ఇప్పటికే ఇటీవల ఈ పత్రికల్లో వార్తలు వచ్చిన సందర్భంలో ఇప్పటికే చర్చలు కూడా నిర్వహించుకున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో పార్లమెంటు స్థానాలు సుమారు 38, అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు 238 వరకు ఏర్పాటు కానున్నాయి.